ఇంకోటి మాటలు కమ్యూనికేషన్ చూడండి, మీరు చాలా వరకు పరిశోధనలు స్టడీ చేశాయి. ఒక 10 మందిని లైన్గా నిల్చోబెట్టేసి ఒకరికొక మెసేజ్ పాస్ చేయాలి మనం చెవిలో. ఓకే, ఒక చిన్న పాయింట్ ఇచ్చేసి పాస్ చేయాలి, చెవిలో చెప్పాలి. వీళ్ళు నెక్స్ట్ వాళ్ళకి చెప్తారు, నెక్స్ట్ వాళ్ళు 10 మందికి దాటేసరికి ఇక్కడ ఒరిజినల్గా చెప్పిన మెసేజ్ ఒకటి, లాస్ట్కి వెళ్ళిన మెసేజ్ ఒకటి. అంటే ఆ మెసేజ్ అనేది డైల్యూట్ అవుతుంది. ఎవరిది వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసుకొని వర్షన్ మార్చి నక్కకు నాగలోకి అనుకున్న గ్యాప్ వస్తుంది. సో ఇక్కడ అత్తయ్య అన్నది ఒకటి, కోడలు అర్థం చేసుకున్నది ఒకటి, వాళ్ళ అమ్మకి చెప్పింది ఒకటి, మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చేసి వీళ్ళ అత్తయ్యతో అనడం ఒకటి, కొడుకు దగ్గరికి రీచ్ అయ్యేది ఒకటి, అందరికి డిఫరెంట్ మెసేజెస్ వెళ్తాయి. సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అన్వాంటెడ్ చిన్న విషయాలలో మనం కమ్యూనికేట్ చేయకూడదు. ఏదైనా ఉంటే కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో మాట్లాడుకోవాలి. ఈ మధ్య ఫోన్లో కానీ ఇమోషన్స్ బయటపడవు. సో ఎదురుగా ఉన్నప్పుడు ఏదైనా సెన్సిటివ్ టాపిక్స్ ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి, ఎదురుగా కూర్చొని చెప్పే మాటల్లో ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి. డెప్త్ ఏంటి, మాటలకు ఒక ఎమోషన్స్ డెప్త్ ఉంటుంది. ఈ మధ్యలో ఇప్పుడు చాలా మంది టెక్స్ట్లో కూడా గొడవ పడతారు. టెక్స్ట్లో అయితే ఇంకా మాటలకున్నంత టోన్ కూడా ఉండదు. ఇప్పుడు నా వాయిస్లో కూడా గంభీరత్వం ఉంటుంది. ప్రేమగా అంటే హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, కోపంగా ఉన్నావా, సాఫ్ట్గా ఉన్నావా అని వాయిస్లో తెలిసిపోతుంది. కానీ టెక్స్ట్లో ఏది తెలియదు. సో అపార్థాలు ఎక్కువ ఉంటాయి, అజంప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఫేస్ టు ఫేస్ ఉంటే మాటలు ప్లస్ మన ఇమోషన్స్, మన అంటే మన భావాలు ఎలా ఉన్నాయనేది తెలిస్తే సెన్సిటివిటీస్ అర్థమవుతాయి, ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్పే మాటల కంటే నా ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ కమ్యూనికేట్ చేస్తాయి. సో ఇట్లా గ్యాప్ అనేది తగ్గుతుంది. ఎలాంటి ఏమైనా గ్యాప్స్ వస్తే స్టార్టింగ్లో సార్ట్అవుట్ చేయాలి.